అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఆగస్టు 12 నుండి అక్టోబర్ 12 వరకు 2 నెలల పాటు జిల్లాలో హెచ్ఐవి ఎయిడ్స్ పై విస్తృత అవగాహన మరియు ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు జిల్లా లెప్రసీ హెచ్ఐవి టీబీ కంట్రోల్ అధికారి డాక్టర్ శారదాబాయి తెలిపారు. ఇందులో భాగంగా నంద్యాల పట్టణంలోని నలంద జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. హెచ్ఐవి వ్యాప్తి మార్గాలు, నివారణ చర్యలు, హెచ్ఐవి పరీక్షలు, కౌన్సిలింగ్, ప్రారంభ దశలో చికిత్స, లైంగిక సంబంధ వ్యాధుల నివారణ తదితర అంశాలపై ప్రజలకు సమగ్ర అవగాహన కల్పించారు. అందరికీ నమస్కారం. ఈ రోజు ఇంటర్నేషనల్ యూత్ డే సందర్భంగా ఇక్కడ ఈ యొక్క హెచ్ఐవి ఎయిడ్స్ సంబంధించినటువంటి నియంత్రణ కార్యక్రమంలో భాగంగా అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఈ రోజు నుంచి మొదలవుతాయి. ఈ జిల్లాలో మా 2 నెలల పాటు అక్టోబర్ 12 వరకు జరుగుతాయి. సో ఈ కార్యక్రమంలో భాగంగా నలంద జూనియర్ కాలేజీలో ఈ యొక్క కాలేజ్ స్టూడెంట్స్ కి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కొరకు మేము ఇక్కడ ఈ కార్యక్రమం మొదలు పెట్టాము. ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. ఇలాగనే జిల్లా వ్యాప్తంగా అన్ని జూనియర్ కాలేజెస్ లో, డిగ్రీ కాలేజెస్ లో, అలాగే స్కూల్స్ లలో 9-10 తరగతి స్టూడెంట్స్ వరకు ఈ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. అలాగే రిమోట్ విలేజెస్ లో కూడా అన్ని చోట్ల పిఎస్సి పరిధిలో అన్ని చోట్లలో మనము ఈ యొక్క అవేర్నెస్ కార్యక్రమాలు జరుపుతాము. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే 2030 నాటికి ఈ యొక్క హెచ్ఐవిని పూర్తిగా 95% తగ్గించాలి అనే ఉద్దేశంతో ఈ ముమ్మరంగా హెచ్ఐవి అవేర్నెస్ క్యాంపెయిన్స్ జరపడం జరుగుతోంది. దీనిలో భాగంగా అలాగే ఫోక్ షోస్ కూడా జిల్లాలో ఈ యొక్క 2 నెలల్లో ఫోక్ షోస్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతోంది. అలాగే అవేర్నెస్ క్యాంపెయిన్ స్టేట్ నుంచి దీని కొరకు ఒక ఎల్ఈడి వ్యాన్ కూడా మన జిల్లాకు పంపించడం జరిగింది. అది కూడా ఈ రోజు నుంచి 15 రోజుల పాటు ఎల్ఈడి వ్యాన్ కూడా ఈ యొక్క హెచ్ఐవి గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కొరకు ప్రచార వాహనంగా ఈ జిల్లా మొత్తం తిరగడం జరుగుతోంది. సో ఈ కాలేజీలో మాకు ఈ యొక్క పిల్లలకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కొరకు అవకాశం ఇచ్చినటువంటి కాలేజ్ యాజమాన్యానికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఇంటర్నేషనల్ యూత్ డే సందర్భంగా నలంద జూనియర్ కాలేజ్ నందు ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ అలాగే ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. మెయిన్ గా యూత్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ కాబట్టి మనం వాళ్ళందరికీ క్రియేట్ చేస్తే వాళ్ళు చాలా మందికి అవగాహన కల్పించి నివారణ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు ఇది సెలెక్ట్ చేసుకున్నాము. మెయిన్ గా ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఏంటి అంటే ఈరోజు స్టూడెంట్స్ కి అంటే ఎలా వస్తుంది, మనము ఎన్ని రకాలుగా వస్తుంది, ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అనే దాని మీద మేము వాళ్ళకు అవేర్నెస్ క్రియేట్ చేసినాము. అలాగే మన ఈ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వచ్చేసి ఒక వ్యాన్ ఇచ్చారు కాబట్టి దానివల్ల అంటే ఆ వీడియోస్ వల్ల ఇంకా అవేర్నెస్ అంటే ప్రతి ఒక్కరికి వినడం కంటే వినడం ద్వారా చాలా అవేర్నెస్ అంటే ఎక్కువ బ్రెయిన్ కి వెళ్తుంది కాబట్టి పర్సంటేజ్ అండర్స్టాండింగ్ కెపాసిటీ పెరుగుతుంది కాబట్టి స్టూడెంట్స్ లో అవన్నీ ఇచ్చారు. దాన్ని కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు మనము ప్రివెన్షన్ చేయాలి అంటే 2030 కల్లా 95% కంటే తగ్గించాలి అంటే ప్రతి ఒక్కరు దీంట్లో తన వంతు పాత్ర పోషిస్తేనే ఈ ఎయిడ్స్ నివారణ జరిగేది. ఎప్పుడు కానీ ఇలాంటి అంటే మందులు లేని జబ్బులు అనేది రాకూడదు. ఇది ఈజీగా ప్రివెంట్ చేయగలము. మనం జస్ట్ సొసైటీలో చేంజ్ రావాలి. ప్రతి ఒక్కరిలో చేంజ్ వస్తే ఆటోమేటిక్ గా డిసీజ్ ప్రివెంట్ చేయొచ్చు. దాని గురించి అవగాహన కార్యక్రమము ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. ఈరోజు ఇంటర్నేషనల్ యూత్ డే సందర్భంగా మన కళాశాలకు వచ్చేసిన జిల్లా వైద్యాధికారులు మరియు దానికి సంబంధించిన డాక్టర్స్ ఇక్కడికి వచ్చారు. వీళ్ళు యూత్లకు చెడు వ్యసనాలకు లోనవుతున్నారు కాబట్టి ఆ వ్యసనాలకు లోను కాకుండా విద్యార్థులకు మంచి సలహాలు, సూచనలు ఇచ్చారు. ఎందుకంటే ఈ టీనేజ్ ఏజ్ లోనే విద్యార్థులు చెడు వ్యసనాలకు ఎక్కువ లోనవుతున్నారు. ఈ ప్రేమ వ్యవహారాలని ఈ విధంగా రకరకాలుగా బాయ్స్ అయితే సిగరెట్లు, గుట్కా, గంజాయి ఇటువంటి వ్యసనాలకు లోనవుతున్నారు కాబట్టి ఆ వ్యసనాలకు లోను కాకుండా ఆ లోనైనప్పుడు ఏమి వస్తాయి దుష్ప్రభావాలు, దాని మీద మంచి సలహాలు, సూచనలు ఇచ్చారు. థ్యాంక్ యూ మేడమ్స్ అందరికీ. మీరు వచ్చేసిన డాక్టర్స్కి అందరికీ నా కళాశాల తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నా పేరు డాక్టర్ నిఖిల్ తేజ. నేను
నేను ఏఆర్టీ సెంటర్ మెడికల్ ఆఫీసర్ని. ఈరోజు ఇంటర్నేషనల్ యూత్ డే సందర్భంగా హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ గురించి చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. ఇది ప్రతి ఒక్క జిల్లాలోనూ జరుగుతుంది. ప్రతి ఒక్క కాలేజ్లో మన టీనేజర్స్కి అవేర్నెస్ కోసం మనం ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశాము. ఈ అవేర్నెస్ ఎందుకంటే యూత్ లో తర్వాత ఎలా మన హెచ్ఐవి అనేది ట్రాన్స్మిట్ అవుతుంది వాళ్ళకి అవగాహన కోసం ఈ ప్రోగ్రామ్ అనేది మనం కండక్ట్ చేశాము.